సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి? దానిపైన డిస్కషన్ అనేది చేద్దాము. సో ముందుగా ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనంటే మనకు ఫ్యూచర్‌లో ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో దాన్ని స్టెప్ బై స్టెప్ అచీవ్‌మెంట్ చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకునే ఒక రూట్‌ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటాము. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోతే జీవితం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఈరోజు మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మీకొచ్చే సాలరీ గాని, మీకొచ్చే బిజినెస్ ఇన్‌కమ్ గాని, దానికొక ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే మీ కంపెనీలో ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మీకెంత సాలరీ ఇవ్వాలి, ఎన్ని గంటలు పని చేయించుకోవాలి, ఆ తర్వాత హెచ్ఆర్ఏ ఎంత ఇయ్యాలి, మీకెన్ని టాక్సులని ఎంత కట్టుకోవాలి, ఇదంతా ఒక ప్లానింగ్‌తో నడుస్తుంది. బట్ నీ చేతిలోకొచ్చిన డబ్బును నువ్వు ప్లాన్ చేస్తున్నావా, చేయట్లేదా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఎర్నింగ్ మీద ఫోకస్ చేసినంతగా ఇన్వెస్ట్‌మెంట్ మీద గాని, ప్లానింగ్ మీద గాని ఫోకస్ అనేది చేయట్లేదు. సో, దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు. నష్టపోవడం అనంటే, ఒక రాంగ్ టైమ్‌లో మీరు తీసుకున్న డిసిషన్స్ అనేది మంచి డిసిషన్సే రాంగ్ టైమ్‌లో తీసుకుంటారు. దానివల్ల ఫైనాన్షియల్‌గా స్ట్రెస్ అవుతారు. అప్పుడు మీ లైఫ్ గోల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ విధంగా చేయాలి అనంటే, సో, ప్రతి ఒక్కరం మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము లేదా బిజినెస్ చేస్తున్నానంటే లైఫ్ అనేది ముందుకు గడపడానికి. అయితే అందరి ఫైనాన్షియల్ స్టేజెస్ అనేది ఈక్వల్‌గా ఉండదు. కొందరు ఆల్రెడీ రిచ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి సాలరీ అనేది ఏదో ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు ఉంటుంది. కానీ కొంతమందికి జాబ్ లేకుంటే వాళ్ళ ఇల్లు గడవదు. వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. మరి వీళ్ళకు ఆ వ్యత్యాసం అనేది ఖర్చుల్లో తేడా అయితే లేదు. బయటకెళ్తే సేమ్ ఇద్దరికి వచ్చే ఖర్చులనేటివి సేము, స్కూల్ ఫీజెస్ అనేటివి సేము, అసెట్స్ కొంటే వాటి యొక్క జీఎస్టీలు కానీ, ఆ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కానీ అన్నీ గూడా ఇద్దరికి ఈక్వల్‌గా ఉన్నాయి. మరి ప్లానింగ్ ఉన్న వారికి ఒకలా ఉంటుంది. ప్లానింగ్ లేని వారికి ఒకలా ఉంటుంది. ఈ జర్నీ అనేది. ప్లానింగ్ ఎలా జేసుకోవాలి? ముందుగా మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి. ఆ గోల్‌ని ప్రొటెక్ట్ జేయండి. మీరు ఒక 10 సంవత్సరాల్లో నేను ఒక రూ. 1,00,00,000 సంపాదించాలనుకున్నా లేదా 2,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను. ప్రైమరీ నీడ్స్ నేనింకా మాట్లాడట్లేదు. ప్రైమరీ నీడ్స్ అయితే డెఫినిట్‌గా మీరు ముందే ప్లాన్ జేయాలి. ప్రైమరీ నీడ్స్ కమ్స్ విత్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ మ్యారేజ్ అండ్ అలాగే మీ రిటైర్మెంట్ కిట్ అనేది ముందు ఫుల్‌ఫిల్ అయిపోలే. మార్నింగ్ లేసినామంటే స్కూల్ ఫీజుల కోసం గానీ, లేదా లైవ్లీవుడ్ గడపడానికి కావాల్సిన రెగ్యులర్ ఎక్స్‌పెన్స్ గాని మీరు బాధపడొద్దు. ఫస్ట్ మీరు దాని నుంచి బయటకు రావాలి. ఒకవేళ మీరు ఇంకా ఆ రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ గురించే బాధపడుతున్నారంటే ఫస్ట్ మీ ఇన్‌కమ్‌ని పెంచుకునే ప్రయత్నం అనేది జేయాలి.